నేటి రాశి ఫలాలు. మేషరాశి. అమ్మ, మేషరాశి వారికి ఈ రోజు ఏ విధంగా ఉండబోతోంది? మేషరాశి వారి విషయాన్ని కనుక పరిగణలోకి తీసుకున్నట్లయితే ముఖ్యంగా మేషరాశి వారికి సాంఘిక సంబంధాలు అనుకూలంగా ఉంటాయి. నూతన మైత్రి బంధాలు పెంపొందించుకుంటూ ముందుకు పెడతారు. వ్యక్తుల యొక్క సహకారంతో అనుకున్న పనులు సాధించడానికి విశేషంగా కృషి చేస్తారు. గృహ వాతావరణం అనుకూలంగా ఉంటుంది. గృహ సౌఖ్యాన్ని పెంపొందించుకుంటారు. జీవిత భాగస్వామితో కలిపి మంచి నిర్ణయాలు తీసుకోవడానికి అవకాశం ఉంది. వారితో కలిపి దూర ప్రయాణాలకి, ఆధ్యాత్మిక ప్రయాణాలకి కూడా మీరు ఆలోచనలు చేస్తూ ముందుకు వెళ్ళడానికి ప్రయత్నాలు లాంటివి చేస్తారు. విద్యార్థులకు ఉన్నత విద్యకు సంబంధించిన విషయాల్లో మంచి ఫలితాలు వచ్చే అవకాశం ఉంది. దూర ప్రదేశాల్లో అనుకున్న విధానంలో మంచి సీటు దొరికే అవకాశాలు లాంటివి, తద్వారా మానసిక ప్రశాంతతని పెంపొందించుకోవడానికి విశేషంగా కృషి చేయడం, మంచి స్నేహితులతో కలిపి సమయాన్ని సద్వినియోగపరచుకోవడానికి చేసే ప్రయత్నాలు చాలా వరకు అనుకూలంగా ఉండే అవకాశం అనేది ఇక్కడ మనకి కనబడుతోంది. వృషభ రాశి. అమ్మ, వృషభ రాశి వారికి ఈ రోజు ఎటువంటి శుభ ఫలితాలు ఉండబోతున్నాయి? వృషభ రాశి వారి విషయంలో అధిక ఎమోషన్స్ని నియంత్రించుకుంటూ ముందుకు వెళ్ళడానికి ప్రయత్నాలు లాంటివి చేయాలి. కోపాన్ని నియంత్రించుకోవాలి. అదేవిధంగా వ్యక్తిగత విషయాల మీద అధిక శాతం శ్రద్ధ వహిస్తారు. అంటే శ్రమ అధికంగా ఉంటుంది. గౌరవాన్ని పెంపొందించుకున్న విశేషం కృషి చేస్తారు. ప్రత్యర్థుల మీద విజయం కొరకు ప్రయత్నాలు చేస్తారు. వ్యక్తుల యొక్క సహకారాన్ని కోరుకుంటారు. సజ్జన సహకారం లభిస్తుంది. కమ్యూనికేషన్ విషయంలో తగిన జాగ్రత్తలతో ముందుకు వెళ్ళాలి. స్నేహ సంబంధాలు అనుకూలంగా ఉంటాయి. అధిక కోపాన్ని నియంత్రించుకుంటూ మంచి నిర్ణయాలు తీసుకుంటూ ఆలోచనలలో వేగాన్ని కొంత తగ్గించుకుంటూ సమయస్ఫూర్తిగా వ్యవహరించే విధంగా కొంత చక్కటి నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు వెళ్ళినట్లయితే మంచి అవకాశాలు లాంటివి వచ్చే అవకాశం కనబడుతుంది. దగ్గర ప్రయాణాలకు కూడా అవకాశం అనేది కనబడుతోంది. అలాగే వ్యక్తిగత విషయాలలో దైనందిన జీవితంలో కొన్ని కొత్త మార్పులు చేసుకుంటూ ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేస్తారు. ఆకస్మిక లాభాలకు కూడా అవకాశం ఉంది. మిథున రాశి. అమ్మ, మిథున రాశి వారికి ఈ రోజు ఏ విధంగా ఉండబోతోంది? మిథున రాశి వారి విషయాన్ని కనుక తీసుకున్నట్లయితే ముఖ్యంగా మిథున రాశి వారికి మానసిక ప్రశాంతతని పెంపొందించుకోవడానికి విశేషంగా కృషి చేస్తారు. సంతాన సహకారం అనుకూలంగా ఉంటుంది. పెట్టుబడుల విషయంలో కొంత కీలక మార్పులు చేసుకుంటారు. కుటుంబ వాతావరణం చాలా వరకు అనుకూలంగా ఉంటుంది. విందు వినోదాల్లో పాల్గొనడం, స్నేహ సంబంధాలని పెంపొందించుకోవడం, సమయస్ఫూర్తిగా నిర్ణయాలు తీసుకోవడం, కుటుంబ వ్యక్తులతో కలిపి కీలక ఆలోచనలు చేయడం, నాయకత్వ లక్షణాలు పెంపొందించుకోవడం, అలాగే సృజనాత్మకతను పెంపొందించుకుంటూ ముందుకు వెళ్ళడం, సంఘంలో గుర్తింపు, గౌరవం, వ్యక్తిగత నిర్ణయాలు అనుకూలంగా ఉండడం, ఉపాసనా బలం పెరగడం, ఆధ్యాత్మిక చింతనతో మంచి నిర్ణయాలు తీసుకోవడం మొదలైన వాటికి అవకాశం ఉన్నప్పటికీ కొంత మానసికంగా చికాకుల్ని మాత్రం అధిగమించవలసిన అవసరం ఉందంటే ముఖ్యమైన విషయాలలో మీరు తీసుకునేవి అనుకూలమే అయినప్పటికీ మీకు దాని మీద నేను పూర్తిగా అనుకున్నట్టుగా తీసుకున్నానా లేదా అని కొంత వేవరీ అనేది ఉంటుంది. కాబట్టి కొంత కన్ఫ్యూజన్ని వాటిని అధిగమించడానికి ప్రయత్నం చేయాలి. కర్కాటక రాశి. అమ్మ, కర్కాటక రాశి వారికి ఈ రోజు ఎటువంటి ఫలితాలు ఉండబోతున్నాయి? గృహ వాతావరణం చాలా వరకు అనుకూలంగా ఉంటుంది. అలాగే నూతన ఆలోచనలతో ముందుకు వెళ్ళడానికి విశేషంగా ప్రయత్నాలు చేస్తారు. గృహ సౌఖ్యాన్ని పెంపొందించుకోవడానికి కృషి చేస్తారు. స్థిరాస్తుల విషయంలో కావచ్చు, గృహ వాతావరణంలో కావచ్చు కొన్ని కీలక నిర్ణయాలు తీసుకోవడానికి అవకాశం ఉంది. తల్లి పెద్దల యొక్క ఆరోగ్యం మీద దృష్టి సారిస్తారు. వారితో మీ అనుబంధం చాలా వరకు అనుకూలంగా ఉంటుంది. ఏ విషయంలో అయితే మీరు ఆలోచనలు చేస్తున్నారో మీ యొక్క వ్యక్తిగత అభివృద్ధి కొరకు మీరు తీసుకునే కీలక నిర్ణయాలలో మీకు సంబంధించి ఆగుతూ వచ్చిన ముఖ్యమైన పని విషయంలో తల్లి యొక్క సహకారంతో ఆ పనిని పూర్తి చేసుకుంటూ ముందుకు వెళ్ళడానికి ప్రయత్నాలు లాంటివి చేస్తారు. అదేవిధంగా సంఘంలో గుర్తింపు, గౌరవం, పలుకుబడి కలిగిన వ్యక్తుల యొక్క సహకారంతో, పెద్దల ఆశీస్సులతో, ఆధ్యాత్మిక నిర్ణయాలతో మీరు ముందుకు వెళ్ళడానికి చేసే ప్రయత్నాలు చాలా వరకు అనుకూలంగా ఉండే అవకాశం అనేది ఒకటి మీకు కనబడుతుంది. విద్యా సంబంధమైన విషయాలు కావచ్చు, గృహ వాతావరణం కావచ్చు చాలా వరకు అనుకూలంగా ఉంటుంది. సింహరాశి. అమ్మ, సింహరాశి వారికి ఈ రోజు ఏ విధంగా ఉండబోతోంది? సింహరాశి వారి విషయాన్ని తీసుకున్నట్లయితే సింహరాశి వారికి దగ్గర ప్రయాణాలకి అవకాశం అనేది ఒకటి. స్నేహ సంబంధాలు పెంపొందించుకుంటూ ముందుకు వెళ్ళడానికి విశేషంగా కృషి చేస్తారు. అదేవిధంగా తోబుట్టులతో కలిపి చక్కటి నిర్ణయాలు తీసుకోవడం, వారితో కలిపి వారి స్నేహితుల కొరకు కావచ్చు, తోబుట్టులతో కావచ్చు వారి కొరకు విశేషంగా ఖర్చు పెట్టడం, వారితో కలిపి ముఖ్యమైన కార్యక్రమాల్లో పాల్గొనడం మొదలైన వాటికి అవకాశం ఉండే సమయంగా ఒకటి చెప్పొచ్చు. అదేవిధంగా కుటుంబ సభ్యులతో కలిపి కొన్ని కీలక నిర్ణయాలు తీసుకోవడం, వారి అభివృద్ధి కొరకు ఆలోచనలు చేయడం, అలాగే ఆధ్యాత్మిక సందర్శనలు, దీర్ఘకాలిక పెట్టుబడులు మొదలైన వాటి కొరకు కూడా ఆలోచనలు చేసే అవకాశం ఉండే సమయంగా దీన్ని భావించవచ్చు. కన్యా రాశి.
అమ్మా, కన్యా రాశి వారికి ఈ రోజు ఎటువంటి శుభ ఫలితాలు ఉండబోతున్నాయి? కన్యా రాశి వారికి ఆర్థిక విషయాలు, గృహ విషయాలు చాలా వరకు అనుకూలంగా ఉంటాయి. ఆశించిన విషయాలలో మంచి ఫలితాలు అనేవి ఏర్పడతాయి. ఆర్థిక సంబంధమైన విషయాల్లో ఆగుతూ వచ్చిన పనులు ముందుకు పెడతాయి. ముఖ్యంగా గృహ వాతావరణం కావచ్చు, మీ యొక్క తల్లి, కుటుంబం, గృహ వాతావరణం, ముఖ్యంగా భాగస్వామ్య విషయాలు, జీవిత భాగస్వామి, వ్యాపార అభివృద్ధి, అన్ని విషయాల్లోనూ మీరు అనుకున్న విధంగా మీరు ఏర్పరచుకున్న ప్రణాళికాపరంగా ముందుకు వెళ్ళడానికి మీరు తీసుకునే నిర్ణయాలు ఒక కొలిక్కి రావడం, అలాగే వాటికి సంబంధించిన వర్తమానాలు, వాటికి సంబంధించిన విషయాల్లో మీ మాట విలువ, గౌరవం, గుర్తింపు పెరగడం, సమయస్ఫూర్తిగా మీరు నిర్ణయాలు తీసుకోవడం, అదేవిధంగా నెట్వర్క్ పెంపొందించుకోవడం, స్నేహ సంబంధాలు అనుకూలంగా ఉండడం, బంధువర్గం మీకు సహకరించడం మొదలైన వాటన్నిటికీ అనుకూలమైన సమయంగా దీన్ని మనం భావించవచ్చు. తులారాశి. అమ్మా, తులారాశి వారికి ఈ రోజు ఏ విధంగా ఉంది? తులారాశి వారికి వ్యక్తిగతంగా వృత్తికి సంబంధించిన విషయాల్లో కీలక నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు పెడతారు. వృత్తిపరమైన విషయాల్లో కొత్త ఆలోచనలతో, కొత్త నిర్ణయాలతో, కొత్త అవకాశాల కొరకు ప్రయత్నాలు లాంటివి చేస్తారు. ఆ విషయంలో వ్యక్తులతో ఘర్షణ రాకుండా, వెళ్ళిన కొత్త ప్రదేశాల్లో తీసుకునే కొత్త నిర్ణయాలలో వ్యక్తులతో ఘర్షణ రాకుండా, ఘర్షణకు అవకాశం లేకుండా వీలైనంత సమన్వయం పాటిస్తూ వృత్తిపరమైన అభివృద్ధి కొరకు తీసుకునే నిర్ణయాలకి మీరు ముందుకు వెళ్ళాలి. వృత్తికి సంబంధించిన నూతన అవకాశాలకు కూడా సంబంధించిన సమయంగా కూడా దీన్ని భావించవచ్చు. వృత్తిపరమైన విషయాల అభివృద్ధి, వ్యక్తుల సహకారం, నైపుణ్యాలు పెంపొందించుకోవడం, వృత్తిపరమైన నూతన అవకాశాలు మొదలైన వాటికి సంబంధించిన సమయంగా, అదే విధానంలో దూర ప్రదేశాల్లో కూడా అవకాశాలు వచ్చే పరిస్థితిగా కూడా మనం దీన్ని భావించవచ్చు. ముఖ్యంగా కంప్యూటర్ రిలేటెడ్గా కావచ్చు, అదేవిధంగా ఏదైనా డిటిపి రిలేటెడ్గా, అదే స్త్రీలకు ఏదైనా బ్యూటీ క్లినిక్ సంబంధించిన విషయాల్లోనూ నూతన వృత్తులకి అవకాశాలు, వ్యక్తిగత అభివృద్ధికి అవకాశం ఉండే సమయంగా కూడా దీన్ని మనం భావించవచ్చు. వృశ్చిక రాశి. అమ్మా, వృశ్చిక రాశి వారికి ఈ రోజు ఎటువంటి ఫలితాలు ఉండబోతున్నాయి? వృశ్చిక రాశి వారికి ఆధ్యాత్మిక ప్రయాణాలకు కావచ్చు, లేకపోతే వ్యక్తిగత అభివృద్ధి కొరకు కావచ్చు, కొంత ప్రయాణాలకు అవకాశం ఉండే సమయంగా కూడా దీన్ని భావించవచ్చు. అలాగే మానసిక ప్రశాంతత పెంపొందించుకోవాలి, నిద్రలేమిని అధిగమించాలి, సమయానికి ఆహార స్వీకరణ అవసరమైన విషయాన్ని జ్ఞప్తి పెట్టుకోవాలి. దాంతోపాటుగా పెద్దల యొక్క ఆశీస్సులు, ఆధ్యాత్మిక ఆలోచనలు, వ్యక్తుల యొక్క సహకారం, అనుకున్న పనులు సాధించడానికి తీసుకునే నిర్ణయాలు, అదేవిధంగా వారసత్వ ఆస్తులకు సంబంధించిన విషయాలు, చాలా కాలంగా ఇబ్బంది పెడుతున్న విషయాలలో కొన్ని మార్పులు మీకు అనుకూలంగా ఉండటం, వాటి రీత్యా ప్రయాణాలు చేయడం మొదలైన వాటికి సంబంధించిన సమయంగా కూడా దీన్ని భావించవచ్చు. నిద్రలేని విషయంలో మాత్రం ఆరోగ్య శ్రద్ధ వహిస్తూ ముందుకు వెళ్ళాలి. ధనస్సు రాశి. అమ్మా, ధనస్సు రాశి వారికి ఎటువంటి శుభ ఫలితాలు ఉంటాయి? ఎదురు చూసిన విషయాలు చాలా వరకు అనుకూలంగా ఉండే అవకాశం కనబడుతోంది. దూర ప్రదేశాల్లో ఉండే వ్యక్తుల యొక్క సహకారంతో అనుకున్న పనులు సాధిస్తారు. ముఖ్యంగా ఆర్థిక సంబంధమైన విషయాలు, వ్యక్తిగత అభివృద్ధి, దాంతోపాటుగా మీ యొక్క ఆరోగ్యం అభివృద్ధి కొరకు తీసుకునే నిర్ణయాలు, కీలక మార్పులు, మానసిక ప్రశాంతతను పెంపొందించుకోవడం, గృహ వాతావరణంలో ధనాన్ని సద్వినియోగపరుచుకోవడంలో మంచి ఆలోచనలు చేయడం, సంతానం యొక్క సహకారం, వారి ఆలోచనలతో మీరు ముందుకు వెళ్ళడానికి చేసే నిర్ణయాలు, వారి సహకారంతో మీరు మంచి నిర్ణయాలు తీసుకోవడం, స్నేహ బృందం సహకరించడం మొదలైన వాటికి అవకాశం ఉండే సమయంగా కూడా భావించవచ్చు. మకర రాశి. అమ్మా, మకర రాశి వారికి ఈ రోజు ఏ విధంగా ఉండబోతోంది? ఈ మకర రాశి వారికి వృత్తిపరమైన విషయాలలో చాలా మార్పులు ఉండే అవకాశం అనేది ఒకటి కనబడుతుంది. భాగస్వామి యొక్క సహకారంతో ముందుకు పెడతారు. సంఘంలో గుర్తింపు, గౌరవం, పేరు ప్రతిష్టలు, వ్యాపార అభివృద్ధి కొరకు తీసుకునే నిర్ణయాలకి సంబంధించిన సమయంగా అనుకున్నప్పటికీ వ్యాపారానికి సంబంధించిన విషయాల్లో తగిన జాగ్రత్తలతో ముందుకు వెళ్ళాలి. నూతన నిర్ణయాలు తీసుకునేటప్పుడు కానీ, నూతన పెట్టుబడులు పెట్టడానికి చేసే ప్రయత్నాల్లో కానీ తగిన విధంగా జాగ్రత్తలతో ముందుకు వెళ్ళి అనుకున్న ఫలితాలు సాధించడానికి ప్రయత్నం చేయాలి. పలుకుబడి కలిగిన వ్యక్తులు, ఆధ్యాత్మిక వ్యక్తుల యొక్క పరిచయాలు, వారి యొక్క ఆశీస్సులు, జీవిత భాగస్వామితో కలిపి తీసుకునే నిర్ణయాలు, సంతాన వర్గంతో కలిపి ప్రయాణాలు చేయడం మొదలైన వాటికి సంబంధించిన సమయంగా కూడా దీన్ని మనం భావించవచ్చు. వృత్తిపరంగా అభివృద్ధి కొరకు కొన్ని కీలక నిర్ణయాలు తీసుకునే సమయంగా కూడా అనుకోవచ్చు. కుంభరాశి. అమ్మా, కుంభరాశి వారికి ఎలా ఉంది ఈరోజు? కుంభరాశి వారి విషయాన్ని తీసుకున్నట్లయితే కుంభరాశి వారికి ముఖ్యమైన అంశాలలో కొంత మానసిక ప్రశాంతత కొంతవరకు తక్కువగా ఉండే అవకాశం కనబడుతుంది. ముఖ్యంగా వృత్తి విషయంలో ఇతరుల మీద విజయాన్ని సాధించేది, నైపుణ్యాలను పెంపొందించుకోవడం, వృత్తిలో నూతన నిర్ణయాలతో ముందుకు వెళ్ళడం చేసే ప్రయత్నాల్లో కొంత ప్రశాంతత అనేది కానీ, కొంత శక్తి కానీ కొంత ముందుకన్నా తగ్గే అవకాశం అనేది కనబడడం, లేకపోతే ఆ విషయాల్లో కొంత మీకు ఆశించిన సంతృప్తి లేకపోవడం,
తద్వారా కొంత ఘర్షణాత్మకంగా ఉండే అవకాశం అనేది కనబడుతుంది. నైపుణ్యాలను పెంపొందించుకుంటూ ముందుకు వెళ్ళేటప్పుడు కొత్త నైపుణ్యాలు పెంపొందించుకునే ప్రయత్నం చేయాలి. ఉన్నత విద్య కొరకు ప్రయత్నం చేయాలి. సామాజిక సేవ గుర్తింపు కొరకు ప్రయత్నాలు లాంటివి చేస్తారు. పెద్దల యొక్క సహకారం కొరకు చేసే ప్రయత్నాలకు కూడా అనుకూలమైన సమయంగా భావించవచ్చు. ఆర్థిక విషయాలు ఇంతకు ముందు కన్నా కొంత బెటర్గా ఉండే అవకాశం లాంటిది కనబడుతుంది. మీనరాశి. అమ్మ, మీనరాశి వారికి ఈ రోజు ఎటువంటి ఫలితాలు ఉంటాయి? మీనరాశి వారికి ఆకస్మికమైన మార్పులకి మానసిక ప్రశాంతత కొంతవరకు తగ్గే అవకాశం లాంటిది. ఎక్కువ శాతం మనసులో అధిక శాతం ఉపాసనా బలాన్ని పెంపొందించుకుంటూ ఆధ్యాత్మిక ఆలోచనలు చేసుకుంటూ ఆధ్యాత్మిక మందిరాలు సందర్శిస్తూ మతపరమైన విషయాల మీద అధిక శాతం దృష్టి కేటాయిస్తూ ముందుకు వెళ్ళడానికి సంబంధించిన సమయంగా ఒకటి భావించవచ్చు. ముఖ్యంగా సంతాన వర్గానికి సంబంధించిన నిర్ణయాల విషయంలో కావచ్చు, భాగస్వామితో చేసే చర్చల్లో కావచ్చు, వ్యాపార ఒప్పందాలకు సంబంధించిన విషయాల్లో తగిన విధంగా మీరు నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు పెడితే మంచి ఫలితాలు వచ్చే అవకాశం ఉంది. ముఖ్యమైన పనులు తాత్కాలికంగా వాయిదా పడడం, అది కూడా ఏదైనా సంతకాలు పెట్టే విషయాల్లో కానీ, డాక్యుమెంట్స్కి సంబంధించిన విషయాల్లో కానీ అది తగిన శ్రద్ధ వహిస్తూ ముందుకు వెళ్ళాలి. తీసుకునే నిర్ణయాలలో మీరు తగిన జాగ్రత్తలతో ముందుకు వెళ్ళి మంచి ఫలితాలు సాధించడానికి ప్రయత్నాలు చేయాలి.